హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. రామలక్ష్మి సీతక్కతో ఒకరికొకరు పాయసం తెప్పించుకుంటూ ఉంటారు. ఈ లోపేమో రాము అది చూసి మీరు సంతోషం పడి, మిస్ మీరిద్దరు ఒకరికొకరు తినిపించుకుంటే చాలా బాగుంది మిస్ అని రామ్ అంటుంటాడు. దూరం నుంచి శ్రీవల్లి, శ్రీలత, సందీప్ చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే శ్రీవల్లి అంటది, చూసారా అత్తయ్య గారు సొంత మొగుడు పిల్లల్లాగా ఎలా తినిపించుకుంటున్నారు, ఈ ఘోరం నేను చూడలేకపోతున్నాను రండి అని చెప్పి శ్రీవల్లి సందీప్ని చేయి పట్టుకుని గార్డెన్లోకి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది, జాబిలమ్మ ఏం జరుగుతుంది అని అడిగితే, కత్తితో కాకుండా కంటి చూపుతోనే చంపేస్తాను అని వెనకటి ఒక ఆమె, మీలాంటిదే వెనకటి ఒక ఆమె అన్నట్టు ఈ మైథిలి ఇంటికి రాదు, రామలక్ష్మి అయితేనే సీతాకాంతను పెళ్లి చేసుకుంటుంది, మైథిలి అయితే పెళ్లి చేసుకోదు, ఈ మైథిలి ఇంటికి రాదు అని చెప్పారు. కానీ ఏమైంది, రాణిలాగా వచ్చింది మైథిలి ఇంటికి అని అంటూ ఉంటుంది. ఏంటే నీ తింగరగోల అని అంటాడు. ఏంటి తింగరగోల అంటారేంటి, నిజమే చెప్తున్నాను. ఏమన్నారు మీరు మొన్న, ఏమన్నారు కాదు ఏం చెప్పారు మీరు మొన్న, ఇంకా మైథిలి నేను ఇంటికి రానివ్వను, నేను ఉన్నంతకాలం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని అన్నారు. అది కాకుండా మీరు ఈ ఆస్తి అంతా సిరికి పోను, మిగిలినంతా నీకే, సీతాకాంత్కి పెళ్లి చేయను అని అన్నారు. ఇప్పుడు మరి సీతాకాంత్ రామలక్ష్మికి పెళ్లి చేస్తే రాము తర్వాత మన పరిస్థితి ఏంటి, మళ్ళీ మన జీవితాలు మళ్ళీ ముందుకు వస్తాయి. అప్పుడు నేను ఎంతో ఆశపడ్డాను, ఈ ఆస్తి కోసం ఆశపడ్డాను, అలాగే కలలు కన్నాను, కానీ నా ఆశ అంతా కూడా ఆవిరైపోయింది, నా కళలేమో కళలాగా ఉండిపోయినాయి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే సందీప్, అవునమ్మా శ్రీవల్లి అన్న మాటలు నిజమే అమ్మా, మైథిలి కానీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ అన్నయ్య వాట మైథిలికి వెళ్ళిపోద్ది కదా, మన పరిస్థితి ఏంటమ్మా అనేసి అంటూ ఉంటాడు సందీప్. ఒరే నేను ఉంటుండగా అలా జరగదురా, ఎందుకు అంటే నేను ఎప్పటి నుంచో నిన్ను ఈ ఆస్తికి వారసుని చెయ్యాలనే కదా ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంకా కొంత టైం ఇవ్వండి, నేను ఎలాగోలాగా ప్రయత్నం చేసి ఈ ఆస్తి అంతా నీకు వచ్చేటట్టు చూస్తాను, ఒకవేళ నా ప్రయత్నం ఏమీ ఫలించలేదనుకో అప్పుడు మీరు చెప్పినట్టే నేను వింటాను, ఎందుకు అంటే నా మనవడు రామ్ బాగుండాలి, వాడి కోసమే నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇప్పుడు వాడు ఏదైనా అవుతే ఆ పాపం మనకే తగులుతుందిరా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీలత. ఇలాంటి కబుర్లు చెప్పే నా పెళ్ళయిన దగ్గర నుంచి చెప్తున్నారు, ఇలాంటి కబుర్లు ఏనాడు జరగలేదు, మీరు చెప్పే మాటలు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. కట్ చేస్తే సుశీలాలు ఫణేంద్రాలు మాట్లాడుకుంటారు. సుశీల అంటది, పాపం ఆ పసివాడు రామ్ ఎలా ఉన్నాడో, రామ్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని రామలక్ష్మి వెళ్ళింది, కానీ ఆ రామ్కి ఆ పసిపిల్లోడికి మన రామలక్ష్మి అంటే ఎందుకంత ఇష్టం అంటారు అని అంటది సుశీల. ఏముంది సుశీల, తను తల్లి లేని పిల్లవాడు కదా, అందుకని ప్రతి ఆడవాళ్ళలోనే తన తల్లిని చూసుకుంటున్నాడు, అందులో సీతాకాంత్తో రామ్ని తరచూ మన ఇంటికి తీసుకురావటంతో కొంచెం మన రామలక్ష్మి రాముతోటి బాగా అటాచ్మెంట్ పెట్టుకుంది, అలాగే రామ్ సీతాకాంత్తో అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. అందుకనే తను ఒకేసారి లండన్ వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే ఆ పసిపిల్లోడు తనకి దూరంగా ఉండలేక, తను ఆ మాట భరించలేక తను పడిపోయాడు పాపం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఫణేంద్ర. అవునండి, ఏంటో కానీ చాలా బాధగా ఉంది, ఎంత అనుకున్నా రామలక్ష్మి ఆ పసివాడికి అత్తండి, కానీ అక్కడ ఎన్ని బాధలు పడుతుందో ఎన్ని అవస్థలు పడుతుందో అని అంటూ ఉంటుంది సుశీల. ఈలోపు అక్కడికి వస్తుంది రామలక్ష్మి. వస్తే అమ్మ ఎలాగున్నాడమ్మా, బాగున్నాడా శ్రీరాము అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సుశీల. అడుగుతుంది ఫణేంద్ర కూడా. అప్పుడు ఏం మాట్లాడదు, ఏంటమ్మా చెప్పమ్మా ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడా, మళ్ళీ కొంపతీసి మిమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేసుకోమని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి అంటది సుశీల. అప్పుడు వెంటనే, అవును నేను లేకపోతే ఉండలేకపోతున్నాడు నానమ్మ, నేను ఉంటేనే తను ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, తను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు, సంతోషంగా ఉండగలుగుతున్నాడు, నేను లేకపోతుంటుంటే మళ్ళీ డల్ అయిపోతున్నాడు నానమ్మ అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి. వెంటనే ఫణేంద్ర, కొంపదీసి సీతాకాంతను ఏమైనా పెళ్లి చేసుకుంటావా ఏంటి అనేసి అడుగుతాడు. సీతాకాంతను పెళ్లి చేసుకుని మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తావా ఏంటి అంటాడు ఫణేంద్ర. ఏమో తాతయ్య, నాకు అర్థం కావట్లేదు తాతయ్య, నేను రామ్ కోసం సీతాకాంత్ గారిని పెళ్లి చేసుకుంటే ఆయన నాకు దూరం అయిపోతారు, అలాగని
బాబుకి సీతాకాంత్ గారిని పెళ్లి చేసుకోకపోతే బాబు దూరం అవుతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అని ఈ సమస్యతో సతమతం అవుతున్నాను. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను తాతయ్య అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. సరే అమ్మా, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, మరి సీతాకాంత్ ఏమంటున్నాడమ్మా అనేసి అడుగుతాడు ఫణీంద్ర. ఏముంది, ఆయన కలియుగ శ్రీరామచంద్రుడు, నా సీతాకాంత్ ఆ రాము నా జ్ఞాపకాలతోటే బతికేస్తున్నారు ఆయన. ఇంకొక భార్యగా ఆయన ఇంకొకరు ఎవరిని భార్యగా ఊహించుకోలేకపోతున్నారు. కానీ తన పిల్లోడి కోసం, రాము కోసం నేను ఎక్కడైతే పెళ్లి చేసుకుంటాను అని మిమ్మల్ని, అందుకనే మీరు ఇక్కడ నుండి లండన్ వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు తాతయ్య అనేసి చెప్తుంది. అప్పుడు వెంటనే ఫణీంద్ర షాక్ అయిపోయి, అమ్మ సీతాకాంత్ని మేము ఏదో అనుకున్నాం, చాలా మంచివాడమ్మా, ఆ మంచి చాలా మంచి వ్యక్తి, మేము ఏదో కావాలనే మాకు దూరం చేసి రామలక్ష్మణి నిరూపించుకొని దీన్ని తీసుకెళ్ళిపోతాడేమో అని అనుకున్నాం, కానీ ఇంత మంచివాడమ్మా సీతాకాంత్ అని చెప్పి, సరే అమ్మ, ఆ విధే మిమ్మల్ని ఇద్దరిని ఆ పసివాడి రూపంలో కలపాలని చూస్తుందేమో, సరే అని చెప్పేసి నువ్వే సరైన నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుశీల ఫణీంద్రలు. అప్పుడు ఏంటి, నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే నేను ఏం చెయ్యాలి? సరే, నేను ఇంకా గురువుగారిని కలిస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి గుడికి వెళ్తుంది రామలక్ష్మి. అక్కడ గురువుగారు చూస్తారు. వచ్చావా అమ్మ అంటే, అవును గురువుగారు, రావటం తప్పలేదు గురువుగారు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. చెప్పమ్మా, ఏంటి, ఏమైంది అని చెప్పేసి అడుగుతారు గురువుగారు. అంటే ఏమీ లేదు, నాకు చాలా సమస్య వచ్చిందండి. అంటే ఏది జరిగినా అది విధిరాత ప్రకారమే జరుగుతుందమ్మా, అది విధిరాత తలుపులు ఏది అనిపిస్తే అదే జరుగుతుందమ్మా, కాకపోతే నిరాశ పడకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ముందుకు సాగిపో అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అప్పుడు గురువుగారు, ఎలా గురువుగారు, నేను ఎంత దూరంగా ఉండాలని చూసినా ఏవో పరిస్థితుల కారణంగా నేను సీతాగారు కలుస్తూనే ఉన్నాము, కానీ రామలక్ష్మి అని తెలుస్తుందేమో అని భయపడుతూ ఉన్నాను. కానీ మళ్ళీ ఆయన, ఒకవేళ నేను ఆయనకు దగ్గరవుతే ఆయన మళ్ళీ నాకు దూరం అవుతారని భయంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు గురువుగారు, నీ ప్రయత్నం లోపం లేనంత వరకు నీకు ఎలాంటి భయము లేదమ్మా అని చెప్తూ ఉంటారు గురువుగారు. కాదు గురువుగారు, నాకు ఇప్పుడు ఊహించని ఉపద్రవం ఒకటి పడింది, బాబు రూపంలో వచ్చింది. అంటే ఊహించని ఉపద్రవం బాబు రూపంలో వస్తుంది అని అస్సలు అనుకోలేదు అని అప్పుడు గతం చెప్తూ ఉంటుంది అనమాట. అంటే రాము, నువ్వు మా సీతాకాంత్తో పెళ్లి చేసుకోండి మిస్, మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే నేను వైద్యం చేయించుకుంటాను అనే విషయాలన్నీ గురువుగారికి చెప్తుందనమాట రామలక్ష్మి. అప్పుడు అప్పుడు చెప్తారనమాట గురువుగారు. అమ్మ, ఇది దైవ నిర్ణయం అమ్మ, ఆ నిర్ణయం పసివాడి రూపంలో మీకు కలిసి ఉండాలని కోరుకుంటుందమ్మా ఆ దైవం, అందుకునే ఆ దైవం ఆ విధిరాత ఎలా ఉన్నదో అలాగా జరిగి తీరుతుందమ్మా, అందుకని అది ఎవ్వరూ తప్పించలేరమ్మా. నువ్వు సీతాకాంత్ ఆల్రెడీ చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మీరున్నారు, మీకు ఇది మరో పునర్జన్మమ్మ, అందుకనే మీకు దేవుడు రాసిన విధి అది జరిగి తీరుతుందమ్మా అని చెప్పి, నువ్వు నీ ప్రయత్నం లోపం లేకుండా నువ్వు ముందుకు సాగిపో అని గురువుగారు అంటారు. అప్పుడు వెంటనే ఇంకొక మార్గం ఏమైనా చెప్పండి, రాము జబ్బు నయం అవ్వడానికి అని అంటది రామలక్ష్మి. వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ అమ్మవారు కనపడతారనమాట. అప్పుడు వెంటనే మృత్యుంజయ హోమం చేయించమ్మ, అంత మంచి జరుగుతుంది, శుభం భూయోత్ అని అంటారు గురువుగారు. సరే గురువుగారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. కట్ చేస్తే సీతాకాంత్ రాము పడుకుంటారు. పడుకునేసరికి అక్కడ రామ్ లేచి కాళ్ళకి దండం పెట్టుకొని, నేను మిమ్మల్ని ఇద్దరికి పెళ్ళవ్వాలని కోరుకున్నాను, అది జరిగేటట్టు లేదు, అందుకనే నువ్వు నాకు తల్లి లేకపోయినా నన్ను తల్లి కన్నా ఎక్కువగా పెంచావు, అందుకనే నీ బాధ నేను చూడలేకపోతున్నాను, నా కోరిక తీరేటట్టు లేదు, అందుకని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి సీతాకాంత్ కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు రామ్. వెంటనే మెలకు వచ్చేస్తుంది సీతాకాంత్కి వచ్చి, ఏంటి రామ్, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, బాత్రూమ్ ఇటు కదా అటు వెళ్తున్నావు ఏంటి అని చెప్పి దగ్గరికి వచ్చి చెయ్యేసి ఆపుతాడు రాముని. అప్పుడు ఏంటి నాన్న ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అంటే, ఏం మాట్లాడు అంటే, ఎందుకు నేనంటే నీకు ఇష్టమేనా అంటే, అదేంట్రా అంత మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టంరా, నా చిన్నప్పుడే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న దూరం చేశాడు ఆ భగవంతుడు, అలాగే
నా తోడబుట్టిన చెల్లెలు, నా రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు కూడా మీ అమ్మ నాకెంతో ఇష్టం. తను చనిపోయి దూరమైంది. కానీ నా భార్య, నేనెంతో ప్రాణంగా ప్రేమించి నా భార్య నువ్వు ఒంటరిగా ఉండు అని శపించి వెళ్ళిపోయిందిరా. తర్వాత నువ్వే ఇష్టంరా, నేను ఇప్పుడు ఇలా బతికి ఉన్నాను అంటే అది నీ వల్లే నాన్న అని చెప్తా ఉంటాడు సీతాకాంత్. నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను అనేసి విదిలించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే మంచం మించి రామ్ అని చెప్పి ఇదంతా కలగంటాడు అనమాట. కాకూడదు నాన్న, ఇప్పుడు నేను మైథిలిగా ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తుంటాడు సీతాకాంత్. అలాగే రామలక్ష్మి అటు ఇటు తిరిగితే రామ్ క్షేమంగా ఉండాలి, నా నుండి సీత గారు దూరం అవ్వకూడదు అని అనుకుంటుంది రామలక్ష్మి.